దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ కథ ఎప్పుడూ ఉపయోగపడుతుంది. అనేక మంది తమ జీవితంలో ఎదురైన అపజయాలకు తమ విధిని దూషిస్తూ ఉంటారు. కానీ ఈ కథను వినిన తరువాత నిజానికి ప్రతి మనిషి తన విధిని తానే సృష్టించుకుంటాడని తెలుసుకుంటారు. ఇది నిజ జీవిత కథ. కథ ఇలా మొదలవుతుంది. ఒకప్పుడు ఒక దట్టమైన అరణ్యంలోని గురుకులంలో అనేక మంది శిష్యులు చదువుతున్నారు. ప్రాచీన భారతదేశంలో పిల్లలు తమ ఇళ్లకు దూరంగా ఉండి చాలా సంవత్సరాల పాటు గురుకులంలో చదువుకునేవారు. గురువు అన్ని పిల్లలను సమానంగా చూస్తూ వారికి అదే విధమైన విద్యను అందించేవాడు. ఒకరోజు గురువు శిష్యులకు పాఠాలు బోధిస్తున్నప్పుడు ఒక శిష్యుడు ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నట్లు కనిపించాడు. గురువు అతని దగ్గరకు వెళ్లి మరలా వివరించారు. కాని అతను ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. గురువు ఒక్కసారిగా కోపంతో నీ చేతిని చూపించు అని అడిగాడు. శిష్యుడు తన చేతిని ముందుకు పెట్టాడు. గురువు చేతి గీతలు చదవడంలో నిపుణుడు. శిష్యుడి చేతిని చూశాక, బిడ్డా, నీ చేతిలో చదువు రేఖ లేదు. ఇక్కడ నిలిచి ఉండి నీ సమయం వృధా చేసుకోకు. నీ ఇల్లు వెళ్లి ఇతర పనులు చేసుకో అని చెప్పాడు. అప్పుడు ఆ శిష్యుడు తన జేబు నుండి త్రుకు కత్తిని తీసుకుని తన చేతిలో ఒక గట్టి రేఖను గీయగా అతని చేతి మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆ తరువాత అతను గురువుకి, గురువుగారు, చూడండి, నేను నా చేతిలో చదువు రేఖను గీసుకున్నాను. ఇప్పుడు మీరు నాకు విద్య ఇస్తారా అని అడిగాడు. ఇది చూసిన గురువు భావోద్వేగంతో కన్నీళ్లు పడ్డాడు. బిడ్డా, ప్రపంచంలో ఏ శక్తి నీకు విద్యను అడ్డుకోలేదు. ఎందుకంటే నిశ్చయంతో, కృషితో మనం చేతి గీతలను సైతం మార్చగలం అని అతన్ని హత్తుకుని చెప్పాడు. ఈ చిన్న పిల్లవాడు ఎంతో పెద్దవాడై మహర్షి పాణిని గా ప్రసిద్ధి పొందాడు. అతను అష్టాధ్యాయి అనే సుప్రసిద్ధ వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. వందల ఏళ్ల తర్వాత కూడా ఇంతగా సరళమైన మరియు సంపూర్ణమైన వ్యాకరణ గ్రంథం ఇంకా ఏ భాషలోనూ రాయబడలేదు. గురువు మాటలను పాణిని ఆ రోజు వినిపోలేదంటే మరియు తన విధిని నమ్ముకుని ఉంటే ప్రపంచం అతన్ని ఈ రోజు అస్సలు గుర్తించకుండా ఉండేది. కాని అతను తన కష్టాన్ని నమ్మి ప్రపంచంలో తన పేరును ప్రసిద్ధి పొందాడు. ఈ కథ విన్న తరువాత మీరు ఇంకా మీ చేతి గీతల మీదే ఆధారపడతారా? మన జీవితమంతా ఈ రేఖల మీదనే ఆధారపడతారా? నిర్దేశంతో కష్టపడి పనిచేస్తే మనం మన స్వంత విధిని సృష్టించుకోవచ్చు. కాబట్టి మీ జీవితంలో అపజయాన్ని ఎదుర్కొన్నప్పుడు మీ విధిని నిందించకండి. బదులుగా నిశ్చయంతో మరియు కష్టపడి పనిచేసి మీ స్వంత విధిని మీరు సృష్టించుకోండి.